ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. దేవా, మా జీవితాల్లో మా యొక్క అన్వేషణ ఏ విధంగా ఉంటా ఉందో వాటి వలన కలిగే లాభ నష్టాలను కొంతకాలంగా ధ్యానం చేసుకోవడానికి మీరు ఇస్తూ ఉన్న అవకాశం కొరకే స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఈ వారం మరొకసారి మీ మాటలు వినబోతా ఉన్నాం ప్రభా. మీరే నాతో మాతో మాట్లాడండి. మీ కృప చొప్పున కార్యం చేసి మీ నామాన్ని కనపరుచుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత కొన్ని ఎపిసోడ్స్గా అన్వేషణ అనే శీర్షికన చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మనిషి ఈ భూమి మీద జీవించినంత వరకు ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాడు. అన్వేషణ లేని వ్యక్తే కాదు. మీరు గమనించి ఉంటారు, మతి స్థిమితం లేని వారు సైతం ఒక చోట కుదురుగా కూర్చోలేరు. ఏదో పనున్నట్లు చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. మీరు గమనించారు కదా. లేకపోతే ఈ చెట్ల కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనం కూడా అనేక సార్లు ఒక రోజులో ఏదో ఒకటి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఒకటి వెదకలే తపన పడుతూ ఉంటాం. అది మానవ నైజం. మన ఇంట్లోనే చూడండి, ఉదయాన్నే లేచినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు బుక్స్ వెతుక్కుంటారు, డ్రెస్ వెతుక్కుంటారు, షూస్ వెతుక్కుంటారు. ఇలా వెతుకులాట మొదలవుతుంది. ఆ తదుపరి ఆఫీస్కి వెళ్లే డాడీ లేదా మమ్మీ వాళ్ళ కీ చైన్, స్పెట్స్, డ్రెస్ ఏదో వెతుకుతూ ఉంటారు. ఆ వెతుకులాడే క్రమంలో వారు పడే ఆ టెన్షన్ ఉంటుంది చూశారు. ఆ టెన్షన్, ఆ ఆందోళన వారిని వాస్తవానికి దూరంగానే తీసుకెళ్ళిపోతుంది, లేదా వాస్తవంలో ఉండే విధంగానే చేస్తుంది. వాస్తవానికి దూరంగా తీసుకెళ్ళిపోవడం అంటే దాచిపెట్టింది మనమే, మర్చిపోయింది మనమే, కానీ కోప్పడేది భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, కొన్నిసార్లు ఆఫీసులో వారి మీద. వారికి అర్థం కాదు ఏం జరిగిందో. కాబట్టి వెతికే ప్రక్రియలో భాగంగా మనిషి ఎదుర్కొనే ఆందోళన అయితే కొద్ది మందిని బాధ పెట్టవచ్చు, కొన్నిసార్లు తనకు తానే బాధ కలిగించుకోవచ్చు. ఇలా మనం ప్రతిక్షణం మన జీవితాల్లో ఈ బాధ అనుభవిస్తూనే ఉంటాం. మనం ఇప్పుడు వింటుంటాం కదా, తల మీద కళ్ళజోడు పెట్టుకుని ఇల్లంతా వెతకడం, జేబులో కీ చైన్ పెట్టుకుని అందరినీ సతాయించడం. ఇలా మనకి ఈ విషయాలు పరిపాటి. ఎందుకు మీరు అనుకోవచ్చేమో, ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని. బైబిల్ గ్రంథంలో ప్రసంగి అనే ఒక దాసుడున్నారు. ఆయన పనిచేశారు ఒకరోజు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటునే. I sought in mine heart to give myself unto wine, at acquainting mine heart with wisdom, and to lay hold on folly, till I might see what was that good for the sons of men, which they should do under the heaven all the days of their life. నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరించుండగా మనుషులు బ్రతుకు కాలమంతయు ఏం చేసి మేలు అనుభవిస్తారు అని అనుకున్నాడంట ఆయన. అనుకుని ఏం చేయడం మొదలుపెట్టాడు? గొప్ప గొప్ప ఇళ్ళు కట్టుకున్నాడంటండి. ద్రాక్ష తోటలు నాటించుకున్నాడంట, వనములు నాటించుకున్నాడు, ఫలవృక్షాలు నాటించాడు, పనివారిని సంపాదించుకున్నాడు, విస్తారమైన బంగారం వెండి సంపాదించాడు, చాలా అభివృద్ధి పొందాడు. ఆయన చివరికి చెప్తూ అంటారు 10వ వచనంలో,
నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. And whatsoever mine eyes desired, I kept not from them. I withheld not my heart from any joy. For my heart rejoiced in all my labor, and this was my portion of all my labor. ఆ తర్వాత మాట, అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగపడెను. సూర్యుని కింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. Then I looked on all the works that my hands had wrought, and on the labor that I had labored to do, and behold, all was vanity and vexation of spirit, and there was no profit under the sun. ఆయన చివరికి అంటా ఉన్నాడు, సూర్యుని కింద లాభకరమైంది నాకేమీ లేదు అని. ఈయన మంచి జ్ఞాని అండి, చాలా మంచి జ్ఞాని. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా చేశాను, చాలా సంపాదించాను, చాలా ఇల్లు కట్టుకున్నాను, చాలా మంది సంపాదించుకున్నాను, నా కన్నుకు నేను అభ్యంతరపరచలేదు, ఏది కావాలని అది చేశాను. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కన్క్లూజన్ కూడా చెప్పేశాడు, నాకేం లాభం లేదండి అనే మాట. ప్రియ శ్రోతలు, ఎందుకు ఇలా చెప్పుంటారు ఆయన? తెలివి తక్కువ అయి ఉంటారంటారా? ఇప్పుడు మనం ఇలా ఆలోచిద్దాం. ఒక తెలివైన వ్యక్తి, జ్ఞానవంతులైన వ్యక్తి ఆయన బైబిల్లో ప్రస్తావించబడినప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు, అన్వేషిద్దాం ఒకసారి ఏం జరుగుతుందో భూమి మీద అని. ఆయన దేనికి అభ్యంతరం పెట్టకుండా అనుభవించినప్పుడు ఆయనకు వచ్చిన కన్క్లూజన్ అంతా వ్యర్థం అనే మాట. ఇప్పుడు నా ప్రశ్న, ఈ మాట వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మనమందరం కూడా ఇప్పటికిప్పుడు మనం చేస్తూ ఉన్న పనుల్ని ఒక కలము పుస్తకం తీసుకొని, పెన్ అండ్ పేపర్ తీసుకొని, ఏం చేస్తా ఉన్నాం, దేనికోసం చేస్తా ఉన్నాం, ఎవరి కోసం చేస్తా ఉన్నాం, ఎంత కష్టపడతా ఉన్నాం అనేది లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే మనకే అర్థమవుతుంది మనం పడే ప్రయాస యొక్క అర్థమేంటో. ఈయన లోకస్తుల మాదిరిగానే మంచి ఇల్లు కట్టుకుందాం, తప్పులేదు, కానీ ఇల్లే శాశ్వతమా? కాదు. బాగా బంగారం సంపాదిద్దాం, మంచిదే, కానీ మనతో ఏమైనా వస్తుందా? రాదు. ఇలా దేనికోసం ప్రయాసపడాలో యథార్థంగా అర్థం కానప్పుడు ఎన్ని ప్రయాసలైనా పట్టడానికి ఇష్టపడతాం. దేనికోసం ప్రయాసపడాలో అర్థమైతే వ్యర్థమైన ప్రయాసలు మనలో ఉండవు. ప్రియ శ్రోతలు, బ్రతకడానికి తిండి అవసరం, కానీ తిండే బ్రతుకు కాకూడదు. జీవించడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం అవ్వకూడదు. నివసించడానికి చిన్న గృహం అవసరం, గృహమే జీవితం అవ్వకూడదు. ఇలా ఆలోచిస్తూ పోతే మన జీవితాల్లో మనం చేసే చాలా పనులు ఇదే మన జీవితం అన్నట్లుగా, ఇది లేకపోతే మనం లేదనుకున్నట్లుగా జీవిస్తూ అనేకమైన వ్యర్థమైన వాటికి మన జీవితాల్లో విలువైన సమయాన్ని, విలువైన ధనాన్ని, విలువైన సంబంధాలను వెచ్చిస్తా ఉన్నప్పుడు మనం నష్టపోయింది ఏంటో అర్థమైతే కోల్పోయిన సమయం తిరిగి రాగలుగుతుందంటారా? కోల్పోయిన ఆరోగ్యం తిరిగి రాగలుగుతుందంటారా? కోల్పోయిన సంబంధాలు తిరిగి మరలా వస్తాయి అంటారా? రావు కదూ. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నమాట, మన అన్వేషణ ఈ ప్రసంగి గారి లాగే అయితే ఆయన ముందుగానే చెప్పిన మాట అంతా వ్యర్థమండి అని. ఈ మాట లోకానికి వెరితనంగానే ఉంటుంది. శ్రోతలు, చాలా మంది అంటారు, వ్యర్థమని మీరు చెప్పటం కాదండి, మేం కూడా చేసి తెలుసుకుంటాం వ్యర్థమని. ఇది ఎంత వెరితనం అండి.
నష్టపోయిన వాడు నష్టమని చెప్తే, నేను కూడా నష్టపోయిన తర్వాత చెప్తాను నష్టం అంటాం ఎంత వెరితనం అంటారు? ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు, మనం చేయవలసిన పనేంటంటే, ఈ మాట వింటున్న ప్రతి శ్రోత ఇలా ఆలోచిస్తారని నేను చెప్పలేను. ఆలోచించకపోవచ్చు. మనం మాట్లాడుకునేది చేస్తారని నేను ఆలోచించట్లేదు. అసలు కన్సిడర్ చేయకపోవచ్చు. కానీ, ఏ ఒక్కరైనా ఆలోచిస్తే ఎంత బావుంటుందో కదండీ! అదేంటో చెప్పమంటారా? ఇందాకన్నట్లుగానే మనం చేస్తూ ఉన్న పని, మన సమయం, మన ధనం, మన సంబంధాలు, ఎవరి కోసం, దేనికోసం, ఎంతకాలం? ఊరికినే ఈ ఖాళీ సమయంలో రాసుకోండి. దాన్ని చూసుకోండి. ఎంత వేదన కలుగుతుందో. అదే సమయంలో జీవాన్నిచ్చిన ప్రభువుని, ఆయుష్కాలం పొడిగిస్తా ఉన్న ప్రభువుని, పాప శాపాల నుంచి విమోచించడానికి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువుని అంతరంగంలోనికి స్వీకరించి ఆయన వైపు చూడగలిగి అలా మనం చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకని ఒక చిన్న మాట ఇలా రాసుకున్నాను. గతంలో మనం వినకపోయినా ఈసారి వినడానికి ప్రయత్నించేద్దాం. పరలోకాన్ని భూలోకపు కంటితో చూసేవారు. పరలోకాన్ని భూలోకపు కంటితో చూసేవారు ఆశపడే విషయాలు, ధనవృద్ధి, సమృద్ధి, అభివృద్ధి, సుఖ సౌఖ్యాభివృద్ధి, క్షేమాభివృద్ధి, వీటి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అంటే పోతే మన వెంట రాని వాటి కోసం ప్రయాసపడే ప్రయాస ఈ భూమి మీద వ్యర్థమైంది. మరి ఎలా ఉండాలి? భూలోకంలో ఉన్న మనం ఈ భూలోకాన్ని పరలోకపు కంటితో చూస్తే వాళ్ళ ఆశ ఎలా ఉంటుందండి అంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె జీవిస్తూ ఆత్మల భారం కలిగి సంపద సౌఖ్యం కంటే దేవుని పని కొరకైన ఆకలి కలిగి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. మరి మనకన్నేం చూస్తూ ఉందంటారు? ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న ప్రియ శ్రోత, మన జీవితం మనకు అర్థమైతే వ్యర్థం అనే మాట చెప్పకుండా దేవుడు నాకు ఇచ్చిన వాటితో సంతృప్తిగా బ్రతకగలిగాను, ఆయన కోసమే బ్రతకగలిగాను అనే మాట మనం ధైర్యంగా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది కదండి. అటువంటి మాట మనందరి నోట రావడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకుని పర్యంతం దేవుడు మనందరికీ తోడుగుండునుగాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు.
భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు.